భక్తాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి నూతన కమిటీ అధ్యక్షులుగా రాయిచెట్టి చంద్రయ్య, ప్రధాన కార్యదర్శిగా భాషపోయిన లింగయ్య. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో భక్తాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గం ఆదివారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు రాయిశెట్టి చంద్రయ్య మాట్లాడుతూ భక్తాంజనేయ దేవాలయ అభివృద్ధి కమిటీలో భాగంగా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తాను అని తెలిపారు. గ్రామ సమస్యల మీద భక్తాంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి పదములు ఉంచుతాము అని పాడి పంటలు రైతులు వెంకటేశ్వర పల్లి గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి అని భక్తాంజనేయ స్వామి ప్రార్థించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి నూతన కమిటీ అధ్యక్షులుగా రాయిశెట్టి చంద్రయ్య, ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన లింగయ్య, ఉపాధ్యక్షులుగా గొల్లపల్లి శ్రీనివాస్, కొండి తిరుపతి, సహాయ కార్యదర్శిగా గుర్రం కుమారస్వామి, కోశాధికారిగా గంగిశెట్టి శ్రీకాంత్, పాలకవర్గ సభ్యులుగా భత్తుల జయపాల్, గాజరవేణి మల్లయ్య, రాయిశెట్టి రఘుపతి, దొంత ధర్మయ్య, వేముల శ్రీకాంత్, సోతుకు రవీందర్, బొడిగ ఆనంద్, బొడిగ సంజీవ్, రాయిశెట్టి ఐలయ్య, తాళ్ల చంద్రమౌళి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై కమిటీని ఎన్నుకున్నందుకు పాలకవర్గం తరపున కృతజ్ఞతలు. వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో జరిగే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను విజయవంతం చేస్తామని, దేవాలయాన్ని అభివృద్ధి పరచడంలో భాగస్వాములు అవుతామని తెలిపారు. గ్రామంలో శ్రీ హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ చాలా పెద్ద సంఖ్యలో హాజరై నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు గ్రామస్తులకు మరియు పాలకవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఉపాధ్యక్షులుగా కొండి తిరుపతి, గుల్లపల్లి శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శిగా భాషవేణి లింగయ్య గారు, మరి సహాయ కార్యదర్శిగా గుర్రం కుమారస్వామి గారు, కోశాధికారిగా గంగిశెట్టి శ్రీకాంత్ గారిని, అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా బత్తుల జయపాల్ గారిని, గాజరవేణి మల్లయ్య గారిని, రాయిశెట్టి రఘుపతి గారిని, సొతుకు రవీందర్ గారిని, బొడిగే ఆనంద్ గారిని, బొడిగే సంజీవ్ గారిని, అదేవిధంగా వేముల శ్రీకాంత్ గారిని, ఇంకా సలహాదారులుగా బొడిగే కొమరయ్య గారిని, గాజరేణి వెంకటస్వామి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఐలయ్య గారిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు. గత సంవత్సరంలో పాలకవర్గము చాలా ఉత్సాహంగా పనిచేసి మరి శ్రీరామనవమి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరిపించి కార్యవర్గ సభ్యులు కూడా అందరూ కూడా చాలా ఉత్సాహంగా మంచిగా పనిచేసినారు. మరి గత కాలంలో పనిచేసిన మరి అధ్యక్షులు బత్తుల జయపాలు, కార్యదర్శి రాయిశెట్టి రఘుపతి, మరి పాలకవర్గ సభ్యులందరూ కూడా మేము నూతనంగా ఎన్నుకోబడినందున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకు నూతనంగా ఈ యొక్క కమిటీని అప్పగించినందుకు గ్రామస్తులందరం సమక్షంలో గుడిని ప్రత్యేకంగా అభివృద్ధి పరుస్తూ గ్రామ సమస్యల మీద మరి గుడిని మంచి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి మా సహాయ సహకారాలు ఎప్పుడు మా పాలకవర్గం తరపున అందిస్తామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో, సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటు సందర్భంగా నన్ను ఈ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు మా గ్రామస్తులకు మరియు మా పాలకవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, హిందూ ధర్మ కార్యక్రమాలైన మా గ్రామంలో అత్యంత వైభవపేతంగా జరుపుటకు మా వంతు కృషి చేస్తామని, హిందూ ధర్మ పరిరక్షణకు మా కమిటీ ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలియజేస్తూ జై శ్రీరామ్.